సముద్రుని భక్తి పూరీకి వచ్చిన ముప్పు. పూరీ క్షేత్రం జగన్నాథుని మహిమతో వెలిగే పవిత్ర భూమి. కాని ఆ మహిమకే మోహించినవాడు ఇంకొకడున్నాడు. అతడే సముద్రదేవుడు. జగన్నాథునిపై అపారమైన భక్తితో, ప్రభూ, ఒక్కసారైనా నీ పాదాలను తాకాలి అనే తపనతో సముద్రుడు తన అలల్ని పదే పదే పూరీ వైపు పంపేవాడు. ఆ భక్తి ప్రేమే అయినా ఆ అలల తాకిడితో నగరం వణికిపోయేది. ఇళ్ళు కూలిపోతాయి. ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడేవి. ఈ వినాశనాన్ని గమనించిన జగన్నాథుడు పూరీ రక్షణకు తన పరమభక్తుడైన హనుమంతుడిని సముద్రతీరంలో కాపలాగా నిలబెట్టాడు. హనుమంతుడు అక్కడ నిలిచినంతసేపు సముద్రం శాంతంగా మారేది. అలలు వెనక్కు తగ్గేవి. పూరీ ఊపిరి పీల్చుకునేది. కాని హనుమంతుడికి ఒక బలహీనత ఉంది: రామనామం. ఎక్కడైనా పూరీ నగరంలో శ్రీరామ శ్రీరామ అనే భజన వినిపిస్తే చాలు, హనుమంతుడి హృదయం తట్టుకోలేకపోయేది. కాపలాను మరచి ఆ భజనలో లీనమైపోవడానికి పరుగెత్తేవాడు. అదే అవకాశంగా భావించిన సముద్రుడు మళ్లీ తన ఉగ్ర అలలతో పూరీని ముంచెత్తేవాడు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని భావించిన జగన్నాథుడు స్వయంగా సముద్రతీరానికి వచ్చాడు. భక్తుడిని శిక్షించాలనే కాదు, ప్రపంచాన్ని కాపాడాలనే కర్తవ్యంతో. హనుమంతుడిని బంగారు గొలుసులతో అక్కడే బంధించాడు. నీ శక్తిని ఎవ్వరూ నియంత్రించలేరు హనుమా, అందుకే నేనే స్వయంగా ఇలా చెయ్యాల్సి వచ్చింది అని అనుగ్రహదృష్టితో పలికాడట జగన్నాథుడు. అది శిక్ష కాదు, భక్తి, కర్తవ్యాల మధ్య సమతుల్యం. జగన్నాథుడు హనుమంతుడిని ఏ ప్రదేశంలో బంధించాడో అక్కడే నేడు ప్రసిద్ధమైన బేడీ హనుమాన్ ఆలయం వెలిసింది. ఇప్పటికీ హనుమంతుడు అక్కడే నిలబడి పూరీని కాపాడుతూనే తన భక్తితో జగన్నాథుని సేవ చేస్తూ ఉన్నాడని భక్తులు నమ్ముతారు. భక్తి గొప్పది, కాని కర్తవ్యం ఇంకా గొప్పది అని ఈ కథ మనకు చెబుతోంది.